హలో అండి, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజైతే రేపు శుక్రవారం కోసం అన్నీ నైట్ క్లీనింగ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎవ్రీడే ఇలాగే చేస్తాను, బట్ డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్ చేస్తాను. స్టవ్ కూడా అంతే, వాల్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. స్టవ్ గచ్చు చాలా చిన్నగా ఉంటుందండి మాది. ఒక సింకు, కొంచెం గచ్చు, దాని మీద స్టవ్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఇలా చేస్తాను. తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే స్టవ్ క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒకసారి నేను కూడా ఇలాగే ఆఫ్ చేయకుండా చేస్తే మా హస్బెండ్ కోప్పడ్డారు. సో అప్పటి నుంచి ఆఫ్ చేసి మాత్రమే స్టవ్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ వెళ్తాయి, పైప్లో కూడా వెళ్తాయి, ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని ముందే చెప్పారు. సో నార్మల్గా విమ్ బార్ లిక్విడ్ తోటి నేను స్టవ్ క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత వేరే లిక్విడ్తో డీప్ క్లీన్ మళ్ళీ క్లాత్ మీద వేసి, ఒక కాటన్ క్లాత్ మీద వేసి తుడిచేస్తాను. అప్పుడు షైనింగ్ వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళడం వల్ల నాకు చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఇంట్లో చేసే పనులు. అందుకే డైలీ ఒక వర్క్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ ఒక్కసారి చేస్తాను. డైలీ గచ్చు నార్మల్గా ఒక లిక్విడ్ వేసి తుడిచేస్తాను. కర్రీస్ అవన్నీ కుక్ చేస్తుంటే ఈ వాల్ మీద కర్రీసే పడుతుంటాయి ఎక్కువ మనకి. సో దానివల్ల నేను స్టీల్ పీస్ తోటే తోమేస్తాను. ఇవైతే బ్రషెస్ అన్నీ పాడైపోయాయి. సో మామూలుగా గిన్నెలు కడిగే దాంతోనే తోమేసాను ఇవి. ఏంటో ఈ ఆడవాళ్ళకైతే ఈ క్లీనింగ్ అయితే తప్పేటట్టు లేదు. మనం ఎన్ని రోజులైనా కూడా మనమే చేస్తాం. ఒకవేళ ఎటన్నా ఊరెళ్ళి వస్తే మాత్రం మీ హస్బెండ్ వాళ్ళు ఘోరంగా చేసి పెడతారు కిచెన్ అంతా. డీప్ క్లీన్ అయిపోయిందండి, చేసేసాను, కంప్లీట్ అయింది వర్క్. సో ఈ లిక్విడ్ వచ్చేసి సింక్ వైట్గా ఉంటుంది కొందరికి, సోప్ వల్ల, లిక్విడ్ వల్ల. గిన్నెలు తోమిన తర్వాత సింక్ వైట్ అవుతుంది కొంతమందికి, నాకు అలా నచ్చదు. సో ఈ లిక్విడ్ వచ్చేసి రిలయన్స్ స్మార్ట్లో తీసుకున్నాను. ఎక్స్ప్రెస్ అన్నమాట, రిలయన్స్ వాళ్ళదే ప్రోడక్ట్. ఇది కేవలం కిచెన్కే పెట్టుకుంటాను. అది కిచెన్లో ఓన్లీ సింక్కి మాత్రమే యూజ్ చేస్తాను. కాటన్ క్లాత్తో మొత్తం క్లీన్, వాటర్ ఏం లేకుండా తుడిచేసుకుంటున్నాను. నేను ఒక లిక్విడ్ తయారు చేశాను. ఇది రోజ్ వాటర్, కాలిన్ అండ్ ఫ్లోర్ క్లీనర్ అండి. ఆ మూడు కలిపి అందులో వేసుకున్నాను బాటిల్లో. ఒక మూత లేక 2 మూతలు ఇలా గచ్చు పైన స్టవ్ మీద వేస్తే చాలా క్లీన్ ఉంటుంది. చూసారా తేడా? ఇక్కడ ఆ చుక్కలు లాంటి, వాటర్ లాంటి అంతా పోయి సేమ్ కొత్త దాంట్లో షైనింగ్ ఇస్తుందండి. స్టవ్ మీద కూడా అలాగే చేస్తాను, చాలా బాగా షైన్ వస్తుంది. ఈ లిక్విడే డైలీ నేను ఒక మూత తీసుకొని మార్నింగ్ లేవగానే స్టవ్ గచ్చు తుడిచేసుకుంటాను. బాగుంటుంది. డైలీ వాష్ చేసుకోలేం కదా స్టవ్ మనం. సో ఇలాంటి లిక్విడ్ అయితే చాలా నీట్గా, క్లీనింగ్గా కడిగినట్టే అనిపిస్తుంది. సో ఈ లిక్విడ్ వచ్చేసి నేను తయారు చేశాను. ఇది మీకు లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు చూడండి ఎంత క్లీనింగ్ ఉందో, కొత్త కిచెన్లో ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. ఇదైతే బౌల్ కడిగే పీస్. ఇలా నేను సోప్ వేసుకునే దాంట్లో వేసి పెడతాను, ఎందుకంటే వాటర్ అంతా పోయి స్మెల్ ఏం రాకుండా ఉంటుంది. మిగిలిన లిక్విడ్లో అది వేసి అలాగే పెడతారు కొందరు. సో అలా చేస్తే స్మెల్ వస్తుంది. స్టవ్ దగ్గర ఎప్పుడైనా స్వస్తికే వేసుకుంటాను నేను. స్వస్తికేసి, గంధంతో స్వస్తికేసి అందులో కుంకుమ బొట్లు పెట్టేస్తాను. ఆ తర్వాత స్టవ్కి కూడా పసుపుతో రాసి బొట్లు పెట్టేస్తాను. ఇది మాత్రం ఎవ్రీ ఫ్రైడే చేస్తాను. ఎవ్రీ ఫ్రైడే ముందు నైట్ రోజు చేస్తాను, కుదరకపోతే ఫ్రైడే పొద్దున్నే చేస్తాను. బట్ డీప్ క్లీనింగ్ మాత్రం 1 మంత్లో ఒకసారి చేస్తాను ఖచ్చితంగా.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు అష్టదళ పద్మ ముగ్గు తప్పకుండా నైట్ పూటనే వేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రమే లక్ష్మి మన ఇంటికి వస్తుందని చాలా నమ్మకము. సో ఇలా వేస్తేనే బాగుంటుంది, ఇలా వేస్తేనే మంచిదని చెప్తున్నారు. ఈ అష్టదళ పద్మం సాయంత్రం వాకిట్లో వేయాలని చెప్తున్నారు. బట్ సాయంత్రం మనమైతే వాకిలి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టలేం కదా నైట్ పూట. సో నైట్ అయితే ఇలా స్టవ్ దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. తప్పకుండా శుభం జరుగుతుంది అందరికీ. నన్ను సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్.